జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులైన ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్ రిజిస్ట్రేషన్, రవాణా విభాగాలకు కేటాయించిన వార్షిక లక్ష్యాలను 100% అధిగమించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆదాయ వనరుల పెంపుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్, డిఆర్ఓ రాము నాయక్ సహా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డి రాజకుమారి మాట్లాడుతూ ఆదాయం తెచ్చిపెట్టే శాఖలో వనరుల వినియోగం, పర్యవేక్షణ, లక్ష్య సాధనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చేపట్టిన అంశాలపై తరచూ సమీక్షలు నిర్వహించి లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ఎక్సైజ్ శాఖలో గల ఏప్రిల్ నుంచి నవంబర్ మాసం వరకు నిర్ణయించిన 596.63 కోట్ల లక్ష్యాన్ని అధిగమించి 640.86 కోట్లు సాధించడమే కాకుండా 7.14% వృద్ధి రేటు నమోదు చేయడం జరిగిందన్నారు. మిగిలిన నెలల్లో కూడా ఈ వేగాన్ని కొనసాగించి ఆదాయం మరింత పెంచాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ కు సూచించారు. మైనింగ్ శాఖ పనితీరును పరిశీలించిన కలెక్టర్ వార్షిక లక్ష్యం 530 కోట్లు కాగా నవంబర్ వరకు కేవలం 143 కోట్లు మాత్రమే సాధించారని, శాఖలో ఉన్న లోపాలను తక్షణం సరిచేయడంతో పాటు చెక్పోస్టులను బలోపేతం చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి పూర్తిస్థాయి సహకారం అందిస్తామని, ఆదాయాన్ని పెంచి లక్ష్యాన్ని చేరుకునేందుకు మైనింగ్ శాఖ అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. కార్యకలాపాలు నిలిచిపోయిన 102 మైనింగ్ యూనిట్లను పునః ప్రారంభిస్తే ఆదాయ వనరులు సమకూరుతాయని అన్నారు.